Shaheen. Welcome back to our channel. Today we will discuss intermediate first year 1A chapter number 10 properties of triangle exercise 10A third Roman లో థర్డ్ వన్ లో ఫస్ట్ వన్ మా సి సైన్ టీటా వాల్యూ ఇచ్చారు. అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నారు? కాస్ టీటా ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ బీసీ బై బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ బై 2 అని ప్రూవ్ చేయండి అంటున్నారు. మనకేం తెలుసు? We know that sin square theta plus cos square theta equal to 1 అని తెలుసు. cos square theta equal to 1 minus sin square theta కదా నాన్న? ఓకే, ఎస్. సైన్ వాల్యూ వాళ్ళు ఇచ్చారు. గివెన్ sin theta equal to a by b plus c అని వాళ్ళే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సో సబ్స్టిట్యూట్ చేద్దాం. cos square theta equal to 1 minus a by b plus c whole square 1 minus a square by b plus c whole square క్రాస్ మల్టిప్లై చేస్తే b plus c whole square minus a square by b plus c whole square. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. b square plus c square plus 2bc minus a స్క్వేర్ని ఏం రాయొచ్చు? b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 2bc ఇంటూ కాస్ ఏ కరెక్టా బై b ప్లస్ c హోల్ స్క్వేర్. అర్థమైందమ్మా? ఇక్కడ కాస్ ఏ క్యాపిటల్ ఏమా కాస్ ఏ. నెక్స్ట్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2bc మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ప్లస్ 2bc ఇంటూ కాస్ ఏ బై b ప్లస్ c హోల్ స్క్వేర్. క్యాన్సిల్ క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 2bc కామన్ చేద్దాం. 1 ప్లస్ కాస్ ఏ బై b ప్లస్ c హోల్ స్క్వేర్. ఓకేనా? 2bc దీన్ని మనం కాస్ట్లో రాయాలంటే 2 కాస్ స్క్వేర్ ఏ బై 2గా రాయచ్చా? b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే ఓవరాల్గా ఏమవుతుందమ్మా? 2 2s 4 bc బై b ప్లస్ c హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై 2 అవుతుంది. ఇదేంటి? కాస్ స్క్వేర్ టీటా. నాకు కాస్ టీటా మాత్రమే కావాలి అంటే ఇక్కడ అంతటికి రూట్ అవుతుంది. 4bc బై b ప్లస్ c హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై 2 అంటే 4కి రూట్ వాల్యూ ఈస్ 2 రూట్ bc బై ఇది స్క్వేర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది రూట్లలో b ప్లస్ c ఇంటూ స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ ఏ బై 2. ఇది కదా LHS, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. సిమా ఏ వాల్యూ ఇచ్చారు? గివెన్ ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ కాస్ టీటా అని. ఇక్కడ మన సైన్లలో వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. అప్పుడు ఏం చేయొచ్చు? కాస్ టీటా ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ సిగా రాయచ్చానన్నా. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. cos square theta equal to a square by b plus c whole square anana. Okay, next we know that sin square theta plus cos square theta equal to 1. ఇక్కడ మన సైన్లలో కావాలి కాబట్టి sin square theta ని పెట్టుకుంటున్నాను. 1 minus cos square theta ని రైట్ సైడ్ రాసేసుకుంటున్నాను. 1 minus cos square theta a square by b ప్లస్ సి హోల్ స్క్వేర్, లేదా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అయినా రాసుకోవచ్చు, తప్పేం లేదు. క్రాస్ మల్టిప్లై చేస్తే b ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై b ప్లస్ సి హోల్ స్క్వేర్. ఎక్స్పాండ్ చేద్దామా? ఓకే, ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? కొద్దిగా లాజిక్గా ఆలోచిస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కరెక్టా? b ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి 2s. దీన్ని 2s మైనస్ 2aగా రాయొచ్చు కదా.
by b plus c whole square. 2 2s are 4. s కామన్ చేస్తే s minus a by b plus c whole square. ఓకే, దీన్ని ఇంకా ఏం రాయొచ్చు? 4s into s minus a by bc into bc by b plus c, అంటే bcని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. sin square theta. sin square theta equal to 4 bc by b plus c whole square. దీన్ని పక్కన రాసుకుంటాను. దీని యొక్క వాల్యూ ఏమవుతుంది అప్పుడు? cos square a by 2 అవుతుంది. ఓకే, సో నాకు ఇప్పుడు sin theta కావాలి కాబట్టి రూట్ కొట్టుకుంటే మనము 2 root bc by b plus c into cos a by 2 అవుతుంది. ఇదే RHS. RHS ఏం లేదు, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఫర్ ఎనీ యాంగిల్ theta show that a into cos theta equal to b into cos of c plus theta plus c into cos of b minus theta అని ప్రూవ్ చేయాలంట. చూద్దాం. b into cos of c plus theta plus c into cos of b minus theta. ఓకే, కాస్ని మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది? గివెన్ RHS. ఇది కాస్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? b ఇంటూ కాస్ c ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ c ఇంటూ మల్టిప్లై కాదు, కాస్ ఆఫ్ a ప్లస్ b ఫార్ములా. నెక్స్ట్ కాస్ ఆఫ్ a మైనస్ b ఫార్ములా, c ఇంటూ కాస్ c ప్లస్ c ఇంటూ కాస్ c ప్లస్ కాస్ c ఇంటూ దీన్ని కదా మనం రాయాల్సిండేది కాస్ b ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ b ఇంటూ సైన్ టీటా. ఓకే, నెక్స్ట్ bని మల్టిప్లై చేస్తే b ఇంటూ కాస్ c ప్లస్ c ఇంటూ కాస్ b హోల్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఆఫ్ బి. డైరెక్ట్ రాస్తున్నానన్నా, ఎవరికైనా డౌట్ వచ్చిందనుకోండి కామెంట్ చేయండి, చెప్తాను. అంటే ఇక్కడ ఏం లేదు, బీని మల్టిప్లై చేసిన మొత్తాన్ని, సిని ఇక్కడ అంతా మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? కాస్ టీటాని సైన్ టీటాని మళ్ళీ కామన్ చేసుకుంటున్నాను. ఓకే, ఏ ఇంటూ కాస్ టీటా ప్లస్ మైనస్ 2r ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి ప్లస్ 2r ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి. ఓవరాల్గా ఏమవుతుందంటే ఏ ఇంటూ కాస్ టీటా అవుతుంది, అంటే సైన్ టీటా వాల్యూ. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ 4th సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ ఇట్ ఆల్ ఆఫ్ యూ.